వాడు అడ్వర్టైజ్మెంట్లు ఆపేస్తాడు, వాడు ప్రకటనలు ఇయ్యడు. మరి ప్రకటనలు ఇవ్వకపోతే ఈడ మంది చచ్చిపోయినా సరే గాని ఈ మీడియా వ్యవస్థకు ఈ ప్రజలకు సంబంధించిన సమస్యలు పట్టవా? ఎవరు చదవాలి మీ ఛానళ్ళు, ఎవరు చూడాలి మీ ఛానళ్ళు, ఎవరు చదవాలి మీ పేపర్లు? మేమే కదా, మనమేనా కదా? మరి మన బిడ్డల హక్కు గురించి మాట్లాడని పత్రికలు, మన బిడ్డల హక్కుల గురించి మాట్లాడనటువంటి ఈ టీవీ ఛానళ్ల గురించి ఇక మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. ఇలా రామెవరో మర్మన్న తల్లికి పెద్ద పార్టీ పెట్టుకుంటే కాళ్ళ బట్టల దగ్గరికి వెళ్ళి నెత్తిన పప్పు దాకా ఒకరోడు కవరేజ్, కాళ్ళ బట్టల దగ్గర నుంచి నెత్తిన జడపప్పుల దాకా కవరేజ్. ఈ బిడ్డలకు రావాల్సినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ను అమలు చేయమని ఇందిరా పార్క్ హైదరాబాద్ నడి పొడ్డున వేలాది మంది పేరెంట్స్ వచ్చి ఎర్ర టెండల కూర్చొని హక్కును డిమాండ్ చేస్తా ఉంటే నేను అడుగుతా ఉన్నా, ఏం సమాధానం చెప్తావు టీవీ నైన్ ఈ పిల్లలకు? ఇదేనా మెరుగైన సమాజం? ఇదేనా? ఎందుకంటే ఆ మీడియా కూడా ఎవరిది మీడియా? అది పేపర్లలో రేపు పొద్దుగాల వేలాది మంది ఇందిరా పార్క్ కాడ కూర్చున్నాం కదా, తల్లిదండ్రులారా పేపర్ చూశారు పుడుకురా, అలా ఈ మార్పు ఉండదు, ఈ మార్పు ఉండదని చూశారు, ఉండదు. ఎందుకు ఉండదంటే ఈ మీడియా కూడా ఈ రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయడం ఇష్టం లేదు కనుక. ఒకవేళ రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ అయితే వాళ్లకు శ్రీ చైతన్య నారాయణ అడ్వర్టైజ్మెంట్లు రావు కనుక నేను అడుగుతా ఉన్నా, మీ అగ్రకుల మీడియాలో ఈ వార్త వస్తే తంతం కొడుకు అని చెప్తాను. రెండో విషయం సోదరులారా, ఈ హైదరాబాద్ లోనే ఓన్లీ జిహెచ్ఎంసీ పరిధిలో 205 దాకా శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు ఉన్నాయి కదా, స్కూల్ ఉన్నాయి కదా, ఓన్లీ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి కదా. ఇక్కడ ప్రజాసేవ చేస్తున్నటువంటి యాక్టింగ్ చేస్తున్న ఈ కాలేజీలు తమిళనాడులో ఎందుకు పోవా? తమిళనాడుకి ఎందుకు పోవు ఈ కాలేజీలు? ఈ స్కూళ్ళు శ్రీ చైతన్య నారాయణ తమిళనాడుకి ఎందుకు పోవు? ఎందుకు పోవు అంటే ఆడ గోవిందరాజన్ అనేటువంటి జడ్జి కట్టబట్టుకొని ఉన్నాడు. ఎందుకు? బిడ్డ రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చెప్పి నువ్వు కాదు నేను చెప్పినట్టు ఉండాలి ఫీజు అని చెప్పి తమిళనాడులో ఈ శ్రీ చైతన్యాలు నారాయణుడు ఆడొక్కటి ఆ పిల్లల కోసం పెట్టి తప్ప విద్యా వ్యాపారం చేస్తే చొక్కి నారదిస్తాడా? ఎందుకంటే తమిళనాడులో ఉన్నది ఈ పేద వర్గాల ప్రభుత్వం ఉంది, బీసీల ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ ఈ దొంగలను రానియరు. ఇలా ఏం చెప్తా ఉన్నాడు తీర్మానం వలన? రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సెక్షన్ 12(1)(c) ప్రకారం ఈ ప్రైవేట్ విద్యా సంస్థలలో 25% సీట్లు ఫ్రీగా ఇవ్వాలని చట్టం చెప్తా ఉంది కదా. ఈ మాట ఎందుకు ప్రభుత్వం ప్రజలకు చెప్తలేదు? ఈ మాట ఎందుకు విద్యా సంస్థల వాళ్ళు పేరెంట్స్ కు చెప్తలేరు? నేను అడుగుతా ఉన్నా, తల్లిదండ్రులారా మీ పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలన్నా వద్దా? కావాలనుకుంటా చేయలేవటండి. మీ పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలా వద్దా? కావాలా వద్దా? కావాలంటే అది రైట్ టు ఎడ్యుకేషన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ద్వారా. ఇలా గమ్మత్ విషయం ఏంటంటే హైదరాబాద్ లో ఓన్లీ హైదరాబాద్ లో శ్రీ చైతన్య నారాయణ స్కూల్ ఇంటర్మీడియట్ కాలేజీల దోపిడీ 8,000 కోట్లు తెలుసా? 9,500 కోట్ల రూపాయలు ఓన్లీ ఇంటర్మీడియట్ కాలేజీ మీద దోస్తా ఉన్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్రాల్లో ఒక ఏడాదికి మా తల్లిదండ్రులు మా అక్క చెల్లెల రక్తం దాగి కార్పొరేట్ వ్యవస్థ సంపాదిస్తున్నది ఎంత అంటే 90,000 కోట్ల రూపాయల విద్యా వ్యాపారం చేస్తా ఉన్నారు. ఇక్కడ 90,000 కోట్లు. ఈ 90,000 కోట్ల రూపాయలలో 72% స్కూళ్ళు రాజకీయ నాయకులే, దొంగలే.
మీ దగ్గర ఉన్న ప్లకార్డులలో ఉన్నాయా వాళ్ళ ఫోటోలు? ఒక్కసారి చూపెట్టు. ఎవరెవరి కాలేజీలో ఎవరియా? గోనేను అక్బరుద్దీన్ ఓవైసీ, ఫాతిమా ఓవైసీ కాలేజెస్, ఓవైసీ స్కూల్ ఆఫ్ నర్సింగ్, డెక్కన్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ, ఇక్కడ ఎంఎల్ఆర్టీ, ఇక్కడ బసిరెడ్డి నారాయణ రెడ్డిది ఇంజనీరింగ్ కాలేజీలు, పల్లా రాజేశ్వర రెడ్డికి ఉదర్దిగా ఈ పిల్లల రక్తం దాగుతున్న కాలేజీలో వీళ్ళంతా ఆడుంటారా? అసెంబ్లీలో ఉంటారు, వీళ్ళంతా శాసన మండలిలో ఉంటారు. తీన్మార్ మల్లన్న ఒక్కడు లేచి రైట్ టు ఎడ్యుకేషన్ ఎందుకు అమలు చేయరు అని చెప్పి నేను కొట్లాడితే ఈ ముఠా అంతా లేచి నా మీద ఎదురుదాడికి దిగింది. లేచి ఈ ఫీజులు దోచుకునే దొంగలంతా ఇలా ఉంటే మా బిడ్డల కోసం చట్టం ఎవరు చేస్తారని నేను అడిగితే వాళ్ళు తీన్మార్ మల్లన్న నువ్వు ఇటువంటి మాట్లాడకన్నా నీకేమైనా కావాలంటే మోతాది మాట్లాడుకొని పోరాడు. తీన్మార్ మల్లన్న అసెంబ్లీకి వచ్చింది మీరు చెప్తే వినడానికి కాదు, మీరు చెప్తే వినడానికి కాదు. నా తల్లిదండ్రులు పేద వర్గాలు చెప్తే వినడానికి వచ్చిన నేను వాళ్ళ గొంతుగా ఎక్కడికి వచ్చినా వాళ్ళ గొంతుగా నేను శాసన మండలిలో మీరు చూడండి, రికార్డు చూడండి. తీన్మార్ మల్లన్న రైట్ టు ఎడ్యుకేషన్ కోసం ఎన్నిసార్లు మాట్లాడిండో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నేనేమో మన పిల్లల భవిష్యత్తు కోసం కొట్లాడుతున్నా, వీళ్ళేమో వ్యాపారాలు చేసుకుంటా ఎమ్మెల్సీ సీట్లను కొనుక్కుంటా వ్యాపారం చేసుకుంటా బతుకుతున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా. ఎవరా జరా ఆ విద్యా వ్యాపారం చేస్తున్న ప్లకార్డులు తీసుకొచ్చి ఇచ్చేయండి పిల్లలకు. ఒక్కసారి ఒక్కరు తీసుకురండి, అవి తీసుకొచ్చేయండి పిల్లలకి. వీళ్ళ రక్తం దాగుతుంది ఎవరో చూడాలి సమాజం. ఇలా తల్లిదండ్రులారా ఈ టీవీ ఛానళ్లలో ఇది రాదు, ఈ పేపర్లలో ఇది రాదు, కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, వాళ్ళకంటే బలమైనటువంటి సోషల్ మీడియా మన చేతిలో ఉంది, మన చేతిలో ఉంది. దీన్ని వాడండి, దీన్ని చూపెట్టండి. ఇది ప్రజానికానికి తెలవాల్సినటువంటిది. ఎవరాయి దోపిడీదారులు? వీళ్ళే కదా దోపిడీ చేస్తా ఉంది. మరి ఈ ప్రజల రక్తం దాగుతున్నటువంటి ముఠా నాయకులను అసెంబ్లీకి పంపిస్తే మన బిడ్డల చదువు కోసం ఎవడు ఆలోచిస్తాడు? మన బిడ్డలకు దక్కాల్సిన ఫ్రీ ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? తమిళనాడు పోటీలు తంతరు వీళ్ళని. ఈ శ్రీ చైతన్య, నారాయణ, ఈ డిపిఎస్ లు, ఈ పల్లవిలు, ఈ ఏవైతే ఈ ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంజనీరింగ్ స్కూల్స్, ఇంటర్మీడియట్ స్కూల్స్ వీళ్ళని ఫండమెంట్ తొక్కరు ఆడిపోతే. ఎందుకంటే మీకు తెలుసో తెలియదో తల్లి, తమిళనాడులో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు సేమ్ స్టాండర్డ్స్ తోని 15,000 ఫీజులో జరగవచ్చు. 15,000 రూపాయలు. ఇక్కడ 1,50,000 కావాలి. ఇక్కడ మన దగ్గర గుంజుకున్న డబ్బుతోటి మీడియా వాళ్ళకు పైసలు ఇస్తారు. 1, 1, 2, 2, 3, 3 అని పైసలు ఇస్తా ఉంటారు. ఇక ఈ చట్టం తీసుకురావద్దని ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు పైసలు ఇస్తారు. నేను ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాజకీయ పార్టీ, కానీ అవసరం వచ్చినప్పుడు యుద్ధం కూడా చేస్తుంది. నేను ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు రాజు చెప్తా ఉన్నా. రాజు ఏడనవా? రాజు అలాగే యువజన విభాగానికి చెప్తా ఉన్నా, చంద్రశేఖర్ ఎవడైనా వాడు శ్రీ చైతన్య, నారాయణ, ఇంకొకటే కాదు, పేదవాడి రక్తం దాగితే తొక్కి నారదీరి వదిలిపెట్టొద్దని చెప్తా ఉన్నా. ఏ పేదవాడిని ఇబ్బంది పెట్టినా, ఏ పేదవాడికి ఫీజుల పేరుతో ఇబ్బంది పెట్టినా ఏమని నేనే ఉంటా, మీరేం కంగారు పడకండి. ఏమని నేనే ఉంటా. ఇలా ఎక్కడైనా నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులకు చెప్తా ఉన్నా, మొన్న సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ అని బోడుపల్లి దగ్గర ఒకటి ఉంటది. ఆ స్కూల్లో ఫీజుల దోపిడీ పైన పేరెంట్స్ నా దగ్గరికి వచ్చారు. వస్తే వాడు గేట్ వేసుకొని గేట్ తీయలే. నేను ఎమ్మెల్సీని పోవచ్చు, కానీ తల్లిదండ్రుల కోసం ఎట్లయినా
పోయినా గదాన్నే వదిలిపెట్టలే. మిమ్మల్ని వదిలిపెడతారా? ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్పొరేట్ స్కూల్ ఏవైతే ఉన్నాయో మర్యాదగా మూసుకొని పీక్తారా, లేకపోతే ఇంకా ఇదే డ్రామాలు చేసి దోపిడీ చేస్తామంటే దాడులు చేస్తాం బిడ్డ, దాడులు చేస్తామని చెప్తా ఉన్నా. ఇక ఛానళ్లలో ఇప్పుడు ఏమవుతుంది, కార్పొరేట్ సంస్థల పైన దాడులు చేస్తాం అని తీర్మానం మళ్ళా వీళ్ళ చూపియరు, దాడులు చేస్తా అన్నాడు మళ్ళా. గాంధాకి వచ్చిన మీ దాకా రామా, ఎన్నడో ఉన్నాడు మీ దాకా దగ్గర వస్తాం. సోదరులారా, ఇక్కడ రాని పేరెంట్స్ రాజు ఎక్కడైనా ఇక్కడి నుంచే చెప్తా ఉన్నా, ఎక్కడైనా ఏ కార్పొరేట్ కాలేజీడైనా ఈ చట్టానికి వ్యతిరేకంగా ఫీజులు వసూలు చేసిన, తల్లిదండ్రులను హింసకు గురి చేసిన, ప్రత్యేక ఫీజుల పేరుతో దోపిడీకి దిగబడ్డా ఫస్ట్ 4 దన్నురి తన్నినంగా నేను చూసుకుంటాను. సోదరులారా, ఇక నేను ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు చెప్తా ఉన్నా, మీ పిల్లల భవిష్యత్తుకు జిమ్మెదారు నాది, వాళ్ళకు గొప్ప చదువు అందించేటువంటి జిమ్మెదారు నాది, బాధ్యత నాది. ఏందా ఏం ప్రభుత్వమే రేవంత్ రెడ్డి గారికి వీళ్ళు చూడ, ఈ పిల్లలు చూడ, వీళ్ళు మరుగుతులు, వీళ్ళు స్పెషల్ పిల్లలు, వీళ్ళు పిల్లలు కూడా ఫీజులు కట్టాలా, లక్షల రూపాయలు ఎక్కడికి తెచ్చి కడతారా? వాళ్ళ తిండికే కట్టలేదు, కానీ ఇవాళ వాళ్ళ దగ్గర కూడా దోపిడీ చేస్తా ఉన్నారు. 90,000 కోట్ల రూపాయల వ్యాపారమా ఒక ఏడాదికి? ఏం చెప్పింది చట్టం? ఏం చెప్పింది? విద్య వ్యాపారం కాదు అని ఇప్పుడే కదా ప్రొఫెసర్ గారు చెప్పిండు. విద్య వ్యాపారం కాదు, అది సేవ అనేటువంటి మాట చెప్పిండు కదా. ఇంకా వాడికి స్కూల్ కాడికి పోతే, సార్ మీరు వచ్చింది కాబట్టి 5,000 తక్కువ చేస్తాం సార్ మీరు వచ్చింది కాబట్టి 10,000 తక్కువ చేస్తారు సార్. అరే నువ్వు కాదురా పోయి నిర్ణయించాల్సింది, ఫీజు ఎంత ఉండాలో మేము నిర్ణయించాలి, చట్టం అని చెప్పింది. ఈడ ఫీజు ఎంత ఉండాలో తల్లిదండ్రుల కమిటీ ఉండాలా, ప్రతి స్కూల్లో పేరెంట్స్ కమిటీ ఉండాలి. పేరెంట్స్ కమిటీ ఫీజు నిర్ణయించాలి, చట్టం చెప్తా ఉన్నది. అలాగే ఫీ రెగ్యులేషన్ ఏదైతే తీసుకురావాలో ఇప్పటి వరకు తీసుకురాకుండా కాలయాపన చేసుకుంటా దాన్ని పక్కకు పెట్టించడానికి సర్వశక్తుల కృషి చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, విద్యాశాఖ మంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మా పిల్లలకు ఎడ్యుకేషన్ ఇస్తావా ఇయ్యవా? మా పిల్లలకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తావా చేయవా? అరే తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా కేంద్రంలో, మరి బుద్ధి లేదా ఈ ప్రభుత్వానికి? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తలేదు ఇక్కడ అని నేను అడుగుతా ఉన్నా. అలాగే ఈ పేదవాళ్ళ బిడ్డలు చదువుకోవడానికి చేసిన చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు, కానీ 2019లో కేసీఆర్ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి పెట్టాడు. మన పిల్లల నోట్లో మట్టి కొట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 2 రోజులలో అమలు చేసింది వీళ్ళు. కానీ ఇలా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ దాదాపు 20 సంవత్సరాలు దాటినా కూడా అమలు చేసే పరిస్థితి లేదంటే ఈ ప్రభుత్వం ఉంటేంది, కూలిపోతేంది? మా ప్రజల పన్నులతో కడుతున్నటువంటి నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మా పిల్లల భవిష్యత్తును చూడనప్పుడు ఈ ప్రభుత్వం పైన ఎంతటి పోరాటమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టైనా సరే, మాకు రైట్ టు ఎడ్యుకేషన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే ఫీ రెగ్యులేషన్ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిటీని కూడా ఏర్పాటు చేసి తక్షణమే ఈ దోపిడీ ఆపాలి. 10వ తరగతి పిల్లగానికి 3 లక్షలు 4 లక్షలు ఎవరైనా సొమ్మురా ఇదంతా? ఏంద్రా మీరు చెప్పేస్తాను. ఇదే హైదరాబాద్ లో ఎంత దోపిడీ చేస్తా ఉన్నారో మీ అందరికీ తెలుసు. 2023 నుంచి ఈయన దగ్గర పీడిఎం మోస్టల్ మీద బయలుపోయినట్టుగా ఈయనను ముఖ్యమంత్రిని చేస్తే 2023 నుంచి 2026 వచ్చే వరకల్లా 1200 సర్కార్ బడులను మూసేసాడు.
1200 సర్కార్ బడులను మూసేయగా 2600 ప్రైవేట్ స్కూళ్లకు పర్మిషన్లు ఇచ్చాడు. ఇది ప్రభుత్వం దగ్గర ఉన్న కథ. అందుకోసమే నేను చెప్తా ఉన్నా, మన బతుకులు మారాలంటే, మన పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ రావాలంటే అది ఒక్క ప్రభుత్వం మార్పుతోనే సాధ్యం. పేద వర్గాల చేతుల్లోకి ప్రభుత్వం రావాలి, అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా సోదరులారా. ఇప్పుడు మల్లారెడ్డి గారు చెప్తాడా లేచి అసెంబ్లీలో రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయాలని చెప్తాడా? ఏమంటుండ ఆయన మైక్ ముంగట? నాకు ఎంత వస్తుందో నాకే తెలియదు. ఏడంగా వచ్చింది ఆస్తి? మన పిల్లల రక్తం దాగితే వచ్చింది. నాకు బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉంటుందో తెలియదు అంటుంది కదా మల్లారెడ్డి. ఎక్కడి బ్యాంకు బ్యాలెన్స్ తెలియనంత పైసలు మీ దగ్గరే కదా. మరి నిజంగా విద్య వ్యాపారం కాదు, సేవనే అయితే ఆయన దగ్గర పైసలు ఎట్లా పోయినాయి? పోవద్దు కదా. అందుకోసం చెప్తా ఉన్నా, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో తక్షణం ఇంప్లిమెంట్ చేయాలి. పక్కనున్న తమిళనాడులో ఇంప్లిమెంట్ చేస్తావు, కేరళలో ఇంప్లిమెంట్ చేస్తావు, పక్కనున్న 9 రాష్ట్రాలు చుట్టుముట్టి ఇంప్లిమెంట్ చేస్తే సిగ్గుపడాలి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ను, ఫీ రెగ్యులేషన్ కమిటీని నువ్వు నియమించకుండా ప్రభుత్వం కొనసాగిస్తున్న విద్యాశాఖని దగ్గర పెట్టుకున్నందుకు సిగ్గుపడాలని చెప్తా ఉన్నా. ఇక తెల్లారి లేస్తే ఇప్పుడు కొత్త దుకాణం, కొత్త డేర తెచ్చే ఒక ఆమె ఫ్రీ ఎడ్యుకేషన్ కేజీ టు పీజీ. ఊరి అమ్మ ఈ 10 ఏళ్ళు ఎటు పోతివి తల్లి? నువ్వు ఈ 10 ఏళ్ళు ఎటు పోతివి? ఓమ్మా ఏం చెప్పిండు గతంలో కేసీఆర్ గారు? రిక్షా వాడి కొడుకైనా కేసీఆర్ మనవడైనా ఒకటే బండిలో ఒకటే బెంచ్ మీద కూర్చొని చదువుకోవాలని చెప్పిండా లేదా? చెప్పిండా? మరి మన మనవాడేమో మధ్యాహ్న భోజనం కాడ వచ్చే పట్టుకొని అన్నమని అడుగుకుంటా ఉంటే, ఆయన మనవాడేమో అమెరికాలో తిరుగుతా ఉంటే ఎక్కడ ఈక్వాలిటీ వచ్చింది? హరీష్ రావు పిల్లలు సింగపూర్ లో ఎందుకు చదివినారు? నీ పిల్లలు ఆక్రిడ్జ్ లో ఎందుకు చదువుతా ఉన్నారు? మా పిల్లలు ఎందుకు సర్కార్ బడుల చెట్ల కింద కూర్చొని చదువుతా ఉన్నారు? నేను అడుగుతా ఉన్నా, ఇదేనా ఈక్వాలిటీ? ఇదేనా? మా బిడ్డలు కూడా గొప్ప చదువు చదవాలి, మా బిడ్డలకు కూడా ఫెసిలిటీస్ ఉండాలి. ఇలా ఢిల్లీలో ప్రతి 100 రూపాయలు ఖర్చు పెడితే 22 రూపాయలు ఎడ్యుకేషన్ కోసమే ఖర్చు పెడతా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో ప్రతి 18 రూపాయలు ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెడతా ఉన్నారు. పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్ లో కూడా మనకంటే రెట్టింపు స్థాయిలో ఖర్చు పెడతా ఉంటే ఈ మొద్దు ప్రభుత్వం, ఈ నిరక్షరాస్య ప్రభుత్వం తెలంగాణలో 7% మించి విద్య కోసం ఖర్చు పెడతలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతా అని చెప్తా ఉన్నాడు ఆయన. ఏం ఇక్కడ ఉన్నటువంటి పెద్దోళ్ళందరినీ అడుగుతా ఉన్న సర్కార్ బాలనేగా చదివింది. మనము చెట్టు బాగలేకనైనా స్లాబ్ బాగలేకనైనా చదువు వస్తలేదు పిల్లలకు. గోడ సున్నం లేకనే చదువు వస్తలేదా? మట్టిలో దిద్దినాం కదా, బల్పాలు పట్టుకొని గోడ పలకతోని రాసుకొని బతికినాం కదా, అట్లనే ఇక్కడ దాకా వచ్చినాం కదా. మరి మనకు బంగ్లా సరిగా లేక చదువు వస్తలేదు పిల్లలకు అంటున్నాయి ముఖ్యమంత్రి గారు. 30,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఆ బెంగళూరులో ఉన్నటువంటి కాంట్రాక్ట్ సంస్థకు ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టమని ఇస్తారట. ఎక్కడి నుంచి తెచ్చిరా అంటే అప్పు ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి తెచ్చిరా. ఎందుకంటే పేరు పెరుమాలది, ఆరకి పయ్యగారిది, పేరేమో మన పిల్లలది. ఈ పిల్లలకు చదువు కోసం అని కానీ 1,000 కోట్ల రూపాయల దోపిడీకి దిగబడతా ఉన్నారు కాంట్రాక్ట్ల రూపంలో. అందుకే నేను చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు చెప్తా ఉన్నా, రైట్ టు ఎడ్యుకేషన్ కోసం మనం కనుక ఒక్కసారి ఈ హైదరాబాద్ ను స్తంభింపజేస్తే అర్ధ గంటలో మీ పిల్లల ఫీజులు సగానికి పడిపోతాయి. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది అంత ఇంపార్టెంట్. చాలా మంది తల్లిదండ్రులకు కూడా
నేను నా దగ్గరకు వచ్చినప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ ఒకటి ఉందంటే కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళకి చెప్పినోడు లేడు ఫస్ట్. అందుకోసమే ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీ చెప్తా ఉంది, మీ దొంగల ముఠా ఎట్లాగో చేయదు. 2029లో అధికారాన్ని గుంజుకుంటాం, బీసీలం ఖచ్చితంగా రైట్ టు ఎడ్యుకేషన్ అందరికి అమలు చేస్తాం, అందరి పేద వర్గాల పిల్లలకు అమలు చేస్తాం. మీకు ఇంకో విషయం తెలుసా తల్లిదండ్రులారా, ఇంకొక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ఏంటంటే సెలెక్టెడ్ స్కూల్స్ అని కొన్ని ఉన్నాయి, అందులో ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఫ్రీ సీట్లు ఇవ్వాల విషయం మీకు తెలుసా? ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇవ్వాలి మీకు తెలుసా? అందులో మీ పిల్లలు చదివితే కేంద్ర ప్రభుత్వం పైసలు కడతారు. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ లో 25% సీట్లు ఫ్రీగా పేద వాళ్ళకు, నారాయణలో 100 మంది క్లాస్ రూమ్ లో ఉంటే 25% మంది పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేయాలి. ఆ ఫ్రీ ఎడ్యుకేషన్ వల్ల పుణ్యానికి ఏం కాదు, కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% కలిపి ఈ పిల్లల ఫీజులు వాళ్ళకి పే చేస్తుంది. ఈ చట్టం. అందుకోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది ఇంప్లిమెంట్ చేయకుండా కేంద్రం నుంచి వచ్చినటువంటి 60% నిధులను వాడకుండా వాపస్ వెళ్ళిపోతా ఉన్నాయి మన సొమ్ము, మన బిడ్డలకు సంబంధించినటువంటి సొమ్ము. ఇది గాక ఇంకొక విషయం చెప్తా సోదరులారా, ఇదే ఎడ్యుకేషన్ విషయంలో మన సార్ చెప్పిండు, ఇదే ఎడ్యుకేషన్ విషయంలో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రెండు వెలమలు కలిసి చేసిన మరో దుర్మార్గం ఏంటంటే, హై స్కూళ్లలో చదువుకునేటువంటి పిల్లలు 9వ తరగతి 10వ తరగతి పిల్లలు ఉంటారు, పిల్లలు మెచ్యూర్డ్ అయినటువంటి పిల్లలు ఉంటారు, వాళ్లకు నెలసరి సమస్యలు ఉంటాయి. ఈ నెలసరి సమస్యలకు సంబంధించినటువంటి బిల్లు 44 కోట్ల రూపాయలు మన ఆడబిడ్డల అంటుముట్టు డబ్బులు తినని దొంగలంతా కలిసి 44 కోట్లు తప్ప నిరూపిస్తా అని చెప్తా ఉన్నా. మన సొమ్ము ఈ రకంగా తింటా ఉంటే, మన బిడ్డలకు దక్కాల్సినటువంటి ఈ సంపద లూటీ అయితా ఉంటే, మరి నేను అడుగుతా ఉన్నా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ చూస్తూ కూర్చుంటుందా, ఇలా తీర్మార్మలన్న చూస్తూ కూర్చుంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మేము భిక్షం అడగట్లేదు, మా హక్కును అమలు చేయమని చెప్తా ఉన్నాం. బాయికాడ జీతగాడు సరిగా పని చేయకపోతే ఉంచుకుంటావా? ఏం చేస్తాం? పని చేయకపోతే తీసేస్తాం, నీ పనికి అంతే. తెలంగాణ రాష్ట్రానికి పెద్ద జీతగాని నువ్వు, రేవంత్ రెడ్డి గారు పెద్ద జీతగాడు తెలంగాణ రాష్ట్రానికి. జీతగాడు సంఘం పని చేయకపోతే ఓనర్లు ఏం చేస్తారు? తీసవతల మారేస్తారు. మొన్ననే కదా కులగణన లెక్కలు వచ్చినాయి, కులగణన లెక్కలు పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో వెలమూల జనాభా ఎంతుందో తెలుసా? మన బాలసంతోల గుడిసెల కంటే తక్కువనే వాళ్ళ ఇల్లు, మన గంగెడ్లోల గుడిసెల కంటే తక్కువనే వాళ్ళ ఇల్లు. వాళ్ళు ఒక ఆయన మళ్ళా మేమే వస్తామని ఒక ఆయన, ఇక ఇంకొక ఆమె నేను అమ్మనైతా అంటుంది. ఈ అమ్మే ఆయన తాతం చేసి, అమ్మా నీ మర్మన్న తల్లి వేశారు బంద్ చేయ తల్లి, మేము ఇక్కడ కోరుతుంది ఎడ్యుకేషన్, హెల్త్, మాకు కావలసినటువంటి హక్కులను కోరుతా ఉన్నాం. మాకు తెలియదా నీ డేరానికి ఎవరు ఉన్నారో మాకు తెలియదా? నువ్వు ఎవరి కోసం దుకాణం తెరిచినావో తెలియదా? మాకు తెలియకుంటున్నావు. మా అమ్మ, మా ముదిరాజు తల్లి, మా పద్మశాలి తల్లి, మా గౌండ్ల తల్లి, మా పెరికోళ్ళ తల్లి, మా కుర్మోల తల్లి, మా మున్నూరు కాపు తల్లి, మా ముస్లిం తల్లి, మా పేద వర్గాల తల్లుడు, మా కుమ్మరి మంగలి సాకలి అమ్మా, మా మంగళోళ్ళ తల్లి ఏ డాక్టర్ లేకుండా కాన్పు చేసింది మీ ముఖానికి. నువ్వు అమ్మవేందమ్మా, మాకు ఇవి అమ్మనా? నేను అమ్మనైతే అంటున్నాడు. మా అమ్మ సారదండ చేయలేదయ్యా, మా అమ్మ సారదండలు చేయలే. మా అమ్మ కష్టపడ్డది, మా అమ్మ కూలినాలు చేసింది. నీ లెక్క దిగుమతి అయ్యి ఇలా ఈమె చేసినాకనే బతుకమ్మ
అది వరకు ఎవరు బతుకమ్మ వాళ్ళేమంతా ఇలా నేను చెప్తా ఉన్నా, మా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఉన్నటువంటి మా ఆడబిడ్డల కాలు పోటీకి సరిపోవు. మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా బీసీ ఆడబిడ్డల కాలికోటికి సరిపోదు. నేను అమ్మనైతే అని చెప్తాను. అమ్మా, నేను ఈ వేదిక మీద నేను చెప్తా ఉన్నా, రెండోసారి మంత్రివర్గ విస్తరణ అయినప్పుడు వాకటి శ్రీహరి గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, వివేక్ గారు ఈ ముగ్గురు ప్రమాణ స్వీకారం చేశారు. నీ నాలుగో పేరు ఉండేనా లేదా నీ పిల్లల మీద ఉంటే? ఆ రోజు నువ్వు ప్రమాణ స్వీకారం చేసేది ఉండేనా లేదా? చివరి క్షణంలో రాహుల్ గాంధీ ఎంట్రై నీ పేరు తీసేపిస్తే ఏం జరిగింది తల్లి? నువ్వు ఇవాళ మంత్రికి ఉండేదానివి కదా, ఆయన రాహుల్ గాంధీ ఎంటర్ కాకపోతే మీ నాయన నిన్ను ఎందుకు ఎలబట్టాడు తల్లి? నువ్వు ఢిల్లీకి పోయి కాంగ్రెస్ వాళ్ళతో చేతులు కలిపేవని కదా నిన్ను పక్కన పెట్టింది. నువ్వేదో ఆత్మగౌరవ సమస్యలు చెప్పుకుంటా ఉన్నావు. ఈ బిడ్డల ఆత్మగౌరవం కోసం, ఈ పేద వర్గాల అసలైన విద్య కోసం ఈ మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఎన్నడన్నా రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయమని చెప్పిందా? చెప్పినా? మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులను నేను అడుగుతా ఉన్నా, సరే అది మీ ఇంటికి పంచాలి, మీరు ఏమనగా రీచబోదు అని ఒక మాట చెప్తా ఉన్నా. మీరు మా వర్గాల ప్రజల్ని చట్టాలు ఇంప్లిమెంట్ చేయకుండా మోసం చేశారు. కానీ మేము చెప్తా ఉన్నాం, మేము నిజాయితీ పరులం. రేపు మా బీసీలు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీ బిడ్డలకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం. మీ బిడ్డలకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం. ఎడ్యుకేషన్ అనేది అందరికీ దక్కాలి. అది రెడ్డి వెలమ కమ్మ కాదు, అందరికీ ఎడ్యుకేషన్ దక్కాలి, ఫ్రీగా దక్కాలి. అది ఫండమెంటల్ రైట్. అందుకోసమని ఎడ్యుకేషన్ విషయంలో ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మోసాన్ని, ఈ దుర్మార్గాన్ని ఖండిస్తూ తక్షణమే ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. మేమంతా రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయించడం కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలి. చేసి ఫీ రెగ్యులేటరీ కమిటీని కూడా నియమించి ఫీజుల కట్టడి కోసం వాడి ఇష్టం ఉన్నట్టు పెంచుకుంటాడు. ఇక 15%, 20%, 30% చదివి ఒక ఏడాది అటు ఇటో కష్టపడి తల్లిదండ్రులు రెండో ఏడాది నుంచి వానికి ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుకుంటా నా దగ్గరకు వస్తా ఉంటారు చాలా మంది. అన్నా ఫీజులు తక్కువ వేయాలన్నా, స్కూళ్ళల్లో ఫీజులు ఎక్కువైపోతున్నాయని అంటారు. పోయి తన్నుకోవాలి అని చెప్పిన ఈ చట్టం నీ దగ్గర ఉందని తెలుసా? ఈ చట్టం కాయలను తీసుకుపోయి వాడి ముఖాన కొట్టు, వాడి ముఖం ఎర్రగైపోతుంది, దెబ్బకి నీ ఫీజులు తక్కువ చేస్తారని చెప్పిన ఇది తీసుకపోయి ఇలా మా బల్వీర్ ఉన్నాడు. మా బల్వీర్ ఆ చట్టాన్ని తీసుకొని పోయి 25 మంది పోరగాలని ₹1 లేకుండా చదివిపిస్తా ఉన్నాడు. ఇప్పుడు అప్పట్లో కొట్టు సార్. అలాగే మా పార్టీ నాయకులందరూ కూడా ఇలా ఈ బల్వీర్ విధంగానే, మా నాయకుడి విధంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రైవేట్ స్కూల్లో జరిగేటువంటి దోపిడీ ఏదైతే ఉందో ఈ దోపిడీ కంట్రోల్ చేయడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు ఎక్కడుంటే అక్కడ సంప్రదించండి. ఎక్కడుంటే అక్కడ మా నాయకులకు చెప్పండి. నేను ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా, మా జానయ్య గారికి, పెద్దలు జానయ్య గారికి చెప్తా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా కూడా ఫీజుల పేరు మీద ఎవడు వేధింపులకు గురి చేసినా మేమందరం కూడా ఎక్కడికక్కడ మా జిల్లా అధ్యక్షులకు కూడా చెప్తా ఉన్నా, నేరుగా వాళ్ళతో మాట్లాడండి, ఈ చట్టం గురించి చెప్పండి. ఈనకపోతే నేను చూసుకుంటా వాళ్ళ సంగతి. సోదరులారా, ఇంకంతే కాదు, ఇది ఎడ్యుకేషన్ మాత్రమే కాబట్టి నేను ఎడ్యుకేషన్ విషయమే మాట్లాడుతున్నాను. వేరే రాజకీయాలు మాట్లాడాల్సినటువంటి అవసరం వేరే వేదిక మీద ఉంటుండొచ్చు. కానీ ఎర్రటి ఎండలో ఎవరి సర్ది వాళ్ళు కట్టుకొని వచ్చినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఈ చట్టం అమలు చేయాలి అనేటువంటి నినాదం మనం గట్టిగా చేయాలి. మనం 10 మంది విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పాలి, ఇది ఒక చట్టం ఉంది మనకు, ఇది ఇంప్లిమెంట్ అయితే ఇలా 50,000 ఫీజు 20,000కే వస్తుందని చెప్పండి. ఇది ఈ విషయాన్ని తెలియజేయండి. మరి రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయాలా వద్దా? చేయాలనుకుంటే చేతులే పట్టండి. రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్. జై తెలంగాణ, జై బీసీ,
ఇవాళ వికలాంగులకు ముత్తినేని వీరయ్య గారు ఈ సంపూర్ణ అక్కడికి వచ్చే కాడ ఉండదు కానీ వికలాంగుల చైర్మన్ ముత్తినేని వీరయ్య గారు మరుగుజ్జులకు 20 మోటార్ వాహనాలు ఇస్తామని మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పిండని చెప్పి చెప్తా ఉన్నారు. మంత్రులకు లెటర్ రాసిన అని చెప్పి మోసం చేసినాడు. మేము అడిగితే అంతా ఉచ్చిగానే చెప్పినాడు అంటూ ఉన్నాడు అని చెప్పి ఒకటి. రెండోది, మహబూబ్ నగర్ నుంచి పాదయాత్రగా నడుచుకుంటూ వచ్చి రైట్ టు ఎడ్యుకేషన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని ఎర్ర టెండలో 3 రోజుల కింద మహబూబ్ నగర్ నుంచి పాదయాత్రగా నడుచుకుంటూ వచ్చినటువంటి బిడ్డలు ఇగో ఇక్కడ ఉన్నారు చూడండి. వీళ్ళు రైట్ టు ఎడ్యుకేషన్ వీళ్ళు అసలైనటువంటి బిడ్డలకు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేసేటువంటి పోరాటంలో భాగస్వాములైనటువంటి ముందు వరుసలో ఉన్న బిడ్డలకు గట్టిగా చప్పట్లు కొట్టండి. సోదరులారా, ఇంకొక విషయం చెప్తా ఉన్నా. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయడం కోసం మన వట్టే జానన్న గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒక్కసారి తల్లిదండ్రులారా వట్టే జానయ్య గారి ఫోన్ నెంబర్ ఒకసారి చెప్తాడు, మీరంతా నోట్ చేసుకోండి. మళ్ళీ 93990555. అది మన రైటు. ఇదేదో ఉట్టిగా చెప్పేటటువంటి మాట కాదు. 2009లో చేయబడినటువంటి చట్టం నేటికి అమలు కావట్లేదంటే దానికి కారణం ఏందో ఒక్కసారి మనందరం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ దాన్ని గుర్తించి ఒక్క పిలిపించి ఎవరి సర్ది వాళ్ళు తీసుకొని రావాలని చెప్పగానే ఇంత పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ఇవాళ మండు టెండలు ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ఈ వేదిక ద్వారా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక మాకు ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యం వచ్చింది సోదరులారా. ఎందుకంటే మంచి రోజులు రాబోతున్నాయి అనడానికి కారణం ఇదే. ఎక్కడైనా దొంగ నాయలుగాళ్ళు బీసీలు ఐక్యమైతరా అనేటటువంటి మాట మాట్లాడేటటువంటి దొంగలు ఒక్కసారి ఈ 2.5 గంటల సమయంలో ఇందిరా పార్క్ వైపు ఒక్కసారి చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా ఐక్యత ఏందో, మా పోరాట ఫలితాలేందో, తీన్మార్ మల్లన్న గారి నాయకత్వ ఫలితాలేందో ఇవి మీరు ముందు చూడబోతారు. ఇప్పటికే ఆల్రెడీ అనేక విషయాల్లో విజయం సాధించడం తెలియజేస్తూ మరొకసారి ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉంటారు. అందరూ 33 జిల్లాల అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది పార్టీ. అందరు 2 చేతులు లేవట్టి ఎవరి కాళ్ళు జంటగా పట్టుకోండి. అందరికీ ధన్యవాదాలు. ఒక్కసారి ఈ ఎండకు మన కోసం వయస్సును లెక్క పెట్టకుండా వచ్చినటువంటి మురళీ మనోహర్ సార్కి 2 చేతులు లేబట్టి చప్పట్ల ద్వారా మీ ప్రేమ అభిమానాన్ని తెలియజేయాల్సిందిగా తల్లిదండ్రులందరినీ కోరుతా ఉన్నా. ధన్యవాదాలు. సెలవు తీసుకుంటా ఉంటాను. జై బీసీ. మన అమ్జద్ భాయ్ ఒక్కసారి గట్టిగా చప్పట్లతోని అమ్జద్ భాయ్ కూడా గట్టిగా చప్పట్లతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలోనే ఏ పార్టీ కూడా నిర్ణయం తీసుకోకుండా, ఏ పార్టీ కూడా ఫీజులు పెరుగుతున్నాయని టీఆర్పీ పార్టీ ముందుకొచ్చి ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రజల గురించి ఆలోచించి కార్యక్రమం తీసుకున్నారు. పార్టీ అధినేత మల్లన్న గారికి, టీఆర్పీ పార్టీ నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు